వెల్కమ్ టు మెగానే టీవీ పక్కా లోకల్. వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల చేరుకున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్లో వచ్చిన జగన్ కు భాకరపురం హెలిప్యాడ్ వద్ద ఎంపీ అవినాష్ రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. మార్గమధ్యంలో ప్రజలకు అభివాదం చేస్తూ జగన్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో పార్టీ శ్రేణులతో జగన్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రేపు ఉదయం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పించనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు డిమాండ్ చేశారు. వైసీపీ ముసుగులో హిందూ మతాన్ని కించపరుస్తూ పవన్ కళ్యాణ్ ప్రతిష్టను దెబ్బతీస్తే ఎలా రావణ్ శ్రావణ్లపై చర్యలు తీసుకోవాలన్నారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టడం సమాజానికి హానికరమని ఆందోళన వ్యక్తం చేశారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. ఓం నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. నా పేరు బత్తిన మధుబాబు. నేను జనసేన పార్టీ చిత్తూరు డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ప్లస్ ముందుగా మేము తిరుపతిలో హిందుత్వం జోలికి ఎవరు వచ్చినా, హిందుత్వం గురించి ఎవరు మాట్లాడినా మేము దాన్ని ధీటుగా ఎదుర్కొని వారికి సమాధానం ఇస్తూ వచ్చాము ఇన్ని రోజులు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ సమస్యలు లేనట్టు ఈ జడా శ్రావణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే డిప్యూటీ సీఎం అయ్యి సనాతన ధర్మం గురించి మాట్లాడినాడో, సనాతన ధర్మం గురించి మాట్లాడడం ఒక కారణం ఉంది. పవన్ కళ్యాణ్ గారు హిందువులను రక్షిస్తూ, అదర్ క్యాస్ట్ను గౌరవిస్తూ, మిగిలిన మతాలను గౌరవిస్తూ, సనాతన ధర్మం గురించి ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిసి రండి మాట్లాడండి అని చెప్తున్నాడు తప్ప పక్క మతాలని కించపరచమని కానీ, పక్క మతాల గురించి మాట్లాడమని కానీ ఏ రోజు చెప్పాల. మేమందరూ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని నిజంగా గౌరవిస్తున్నాము, పూజిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంతమంది ప్రజలు పట్టం కట్టినారు. పవన్ కళ్యాణ్ గారికి పట్టం కట్టినారు. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇంతమంది ప్రజల మనోభావాలు దెబ్బతీస్తూ మీరు ఈరోజు మీకు పదవులు రాలేదనో, ఇంకోటి రాలేదనో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ముసుగు తీయేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఈ సంఘ విద్రోహులు ఎందుకు పెంచి పోషిస్తానో అర్థం కావట్లేదు. రాక్షసానందం పొందాలనుకుంటున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇంకా ఇలాంటి పనికిమాలినటువంటి పనులు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని చేస్తారు. మనమంతా గట్టిగా ఎదుర్కొని ఇట్లాంటి జడ శ్రావణ్ కానీ, రావణ్ కానీ ఇట్లాంటి వ్యక్తుల్ని మనము రాష్ట్రంలోనే రానికుండా చేయాలి. వీళ్ళ మీద ఇంకా పలు కేసులు పెట్టి వాళ్ళ ఇంకా ఏమన్నా బలంగా ఏదైనా కేసులు ఉన్నాయంటే రాష్ట్రంలో వాటి మీద కూడా శిక్షించే విధంగా కేసులు పెట్టాలనేసి కోరుకుంటున్నాం. అలాగే మన రాముడి గురించి అగ్ని ప్రవేశం చేపిస్తారా సీతని అని చెప్పి ఇలాంటి నీచమైన మాటలు, రామాయణం పూర్తిగా తెలియకుండా హాఫ్ నాలెడ్జ్తో మాట్లాడి దాన్ని పూర్తిగా తీసుకెళ్ళడం, రాష్ట్రానికి ఏం జరిగిందో తెలుసుకోవడం. అలాగే ద్రౌపది గురించి వస్త్రాపరణ చేశారు, అలాగే అందులో చిన్న రాగాలని చెప్తాడు. వస్త్రాపరణ జరిగిందనేది ఒక కారణం. దాని తర్వాత అలాంటి దుశ్శాసనుడు, దుర్యోధనుడికి ఎలాంటి శిక్ష పడిందో అందరికీ తెలుసు. మహాభారతం గురించి తెలుసుకోవాలి, రామాయణం గురించి తెలుసుకోవాలి. ఈ స్టోరీని తెలియకుండా, ఆ ఎక్స్ప్లెనేషన్ తెలియకుండా నీకు ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు వాడుకొని హిందూ మతాన్ని ఒక గ్రూప్గా ఉండి పూర్తిగా తగ్గించేసి ఈ క్రిస్టియన్ మతాల్లో లేకపోతే వేరే మతాల్లో ఎంకరేజ్ చేసుకోవాలనుకుంటే ఈ ఆంధ్రప్రదేశ్లో సాగదు. ఓం నమో వెంకటేశాయ.
మొదటి భర్త వేధిస్తున్నాడంటూ తిరుపతిలో మహిళ చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. చిత్తూరు జిల్లా నూరు మండలానికి చెందిన పెద్దిరెడ్డి హరిత, తూర్పుగోదావరి జిల్లా తణుకుకు చెందిన తన మొదటి భర్త రాజు తనను మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. తన రెండో భర్త కాశీకి తనపై తప్పుడు సందేహాలు పంపుతూ పరువుకు భంగం కలిగిస్తున్నాడని ఆరోపించారు. తన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్న రాజుపై ఇప్పటికే అధికారులు ఫిర్యాదు చేశారని తెలిపారు. పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని హరిత విజ్ఞప్తి చేస్తూ రాజుకు కఠిన శిక్ష పడాలన్నారు. పెద్దిరెడ్డి హరిత, రామచంద్రారెడ్డి, శ్రీదేవి. మా మమ్మీ పేరు, మా డాడీ పేరు రామచంద్రారెడ్డి, నా పేరు హరితారెడ్డి. నేను ఒక్కగానొక్క కూతుర్ని. నాకు 30 సంవత్సరాలు. ఇప్పుడు నా మీద పుకారు చేయడం ఏంటంటే 65 సంవత్సరాలు, నీకు 5 పెళ్ళిళ్ళు అయినాయి, నీకు 20 years బాబు ఉన్నాడు, కూతురు ఉంది, మనవరాళ్ళు ఉన్నారు, అస్నాపురం అంజలి ఎవరిదో అది నాకు తెలియదు. దయచేసి అమ్మా, నువ్వు ఎక్కడున్నా నువ్వు రావాల్సిందిగా కోరుకుంటున్నా. నీ పేకవన్నీ తీసుకొచ్చి నాకు దుద్దుతున్నారు. మా ఫ్యామిలీ అది కాదు. దండం పెట్టి చెప్తున్నా, నాకు అమ్మ నాన్న లేరు, నా జీవితం నాకు కావాలి. నువ్వు ఎక్కడైనా తప్పు చేసి దానుకున్నా కూడా నువ్వు ఈ సమస్య ఒక ఆడపిల్లగా చూసి నువ్వు బయటికి రావాల్సిందిగా నేను కోరుకుంటున్నా. నీ కూతురు దగ్గరికి పోతా, నీ కొడుకు దగ్గరికి పోతా, నీ ఫ్యామిలీని కూడా లాక్కొని వస్తాను ఇక్కడికి. ఇదైతే నేను వాస్తవంగా చెప్తున్నాను. నిజాలు ఉన్నాయి కాబట్టి నేను ఇంతవరకు వచ్చాను. నా ఫ్యామిలీ సపోర్ట్తో మంచి ఎలక్షన్ టైంలో నన్ను లాగి ఏదో చేయాలని చేస్తున్నారు. ఇంకొకటి, నేను ఒక్కగానొక్క కూతుర్ని. నా ప్రాపర్టీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో సహా నా దగ్గర ఉన్నాయి. మొత్తం నా ప్రాపర్టీ 50 కోట్ల వరకు ఉంది. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నాకు ప్రాణాగండం కూడా ఉంది. ఇదే నాకు నువ్వు చాకలి దానివి, నువ్వు ఇలాంటి దానివి, అలాంటి దానివి అని చెప్పి నా మీద పుకార్లు చేస్తున్నారు. నా భర్తను ఎన్ని రకాలుగా హింసించి, నా భర్తది ఏ తప్పు లేదు, ఫేక్గా ఫోటోలు వీడియోలు అన్నీ అతనికి సృష్టించి పెట్టించినోడు కూడా చూస్తాడు ఈ వీడియో. ఇప్పుడు దీనికి స్పందించకపోతే తర్వాత వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి పెడతాను, వదిలిపెట్టేదే ఉండదు. ఎందుకంటే నేను ఎవ్వరిని మోసం చేసి బతకలేదు. నా జీవితం ఇది. ఒక్కసారి మోసకపోయా, తర్వాత నేను నా మొగుడికి అన్ని నిజాలు చెప్పి నేను పెళ్లి చేసుకొని నా లైఫ్ నేను కొనసాగిస్తున్నా. సెంటర్లో వచ్చి ఫోటోలు వీడియోలు పెట్టి నన్ను రోడ్డుకి ఎక్కించేట్టుగా చేశారు. నేను అది అసలు తీసుకోలేకపోతున్నా. పెద్దిరెడ్డి హరిత, తిరుపతి జిల్లా కోట గ్రామంలో భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఒక ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లో భద్రపరిచిన సుమారు 2 లక్షల నగదుతో పాటు 32 గ్రాముల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితురాలు లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చంద్రగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు క్లూస్ సేకరించి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఇప్పుడు ఈ సైడ్ ఉన్నారు సార్, లోపల ఏం సార్ ఈ సైడ్ లోపల చిన్న ఇప్పుడు దీని లోపల దిగాలి ఉంటాయి ఆ దగ్గర ఉంటుంది పెట్టేసి వెళ్ళారు. వచ్చి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమపై కొన్ని పత్రికల్లో వచ్చిన తప్పుడు కథనాలకు వ్యతిరేకంగా రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు భారీ రాస్తారోకో ధర్నా నిర్వహించారు. చట్ట ప్రకారం డీడీలు కట్టి పనులు చేయించుకుంటుంటే లంచాలు ఇచ్చామంటూ అసత్య ప్రచారాలు చేయడంపై మండిపడ్డారు. పచ్చర్లపల్లిలో తాగునీటి బోర్ కనెక్షన్లు విద్యుత్ అవసరాలకు వాడుతున్నారన్న వార్తల్లో నిజం లేదని రైతు నాయకులు స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా రైతులపై బురద జల్లితే ఊరుకునేది లేదని మీడియాకు సవాల్ విసిరారు. ఏలూరులో ఎంఆర్పీఎస్ 32వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎంఆర్పీఎస్ ఎంఎస్ఏ యువ నాయకుడు కందుల సంతోష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని కండ్రికగూడెం పంచాయతీ కార్యాలయం, టైటాస్ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వద్ద పార్టీ జెండాలను ఆవిష్కరించి కేకులు కట్ చేశారు. 32 ఏళ్ల క్రితం మందకృష్ణ మాదిగ ఎంఆర్పీఎస్ సంస్థను స్థాపించి మాదిగల హక్కుల కోసం నిరంతరం పోరాడారని కొనియాడారు.
సందేశం పేర్లు 34 మార్కులు సాధించి తండ్రి చేసిన కష్టాన్ని చూస్తూ తను కూడా జీవితంలో బాగుపడాలంటే మందాకృష్ణ గారి నాయకత్వం, మందాకృష్ణ గారి నాయకత్వం. మరి 32 సంవత్సరాల అలుపెరుగని పోరాటం చేస్తూ 32 సంవత్సరాల అలుపెరుగని పోరాటం చేస్తున్నటువంటి శ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ అన్న గారు ఎన్నో అవమానాలు ఎన్నో మరి అనుభవించి ఈనాడు మన జాతి బిడ్డగా మనం గొప్పగా చెప్పుకునేంత స్థాయికి ఎదిగేలాగా మరి ఎన్నో చేసినటువంటి కార్యక్రమాలు చేసినట్టు మందాకృష్ణ మాదిగ గారికి మరి మేము రుణపడి ఉంటాము. అటువంటి వ్యక్తి చేసిన మహోన్నతమైనటువంటి కార్యములు ఎన్నో చెప్పడానికి కూడా చాలా ఉన్నవి. అదేవిధంగా మేము మా యొక్క జన్మకు కారణమైనటువంటి తల్లిదండ్రులు మేము ఎంత పూజనీయంగా పూజిస్తామో అలాగే మేము చదువుకున్నటువంటి రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆయన మా హక్కులను మాకు ఇచ్చి ఉన్నారో మేము చదివి నేర్చుకుని ఉన్నాం. అదేవిధంగా వారి ఆశయాల మేరకు బాబు జగజ్జీవన్ రావు గారు కూడా అదే విధంగా పోరాటం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి. అలాంటి వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవటం మాకెంతో కూడా ధన్యమని మేము అనుచున్నాం. అదేవిధంగా అదే బార్సార్లో నడిచినటువంటి శ్రీ మాన్యశ్రీ మందాకృష్ణ గారు మరి అలుపెరిగిన పోరాటం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మరి మా యొక్క బిడ్డలందరూ కూడా నా యొక్క కుటుంబం అని తలుచుకొని మరి బిడ్డలందరి కొరకు పోరాటం చేసినటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మరి ఎన్నో ప్రభుత్వాలు ఊహించినటువంటి హక్కులను పోరాటం చేసి మరి హక్కులను పొందినటువంటి మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆశయాల మేరకు మేము పొంది ఉన్నాము. అదేవిధంగా ఒక చిన్న బిడ్డలైనటువంటి మేము అందరం కూడాను మరి విద్యలోనే కాదు అలాగే ఉద్యోగాల్లోనే కాదు మరి ఏబిసిడి వర్గీకరణ జరిగినటువంటి ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ జరిగినటువంటి ఎస్సీ ఎస్టీకి మరి రాజకీయ పరంగా కూడా హక్కులు సాధిస్తామని మరి సమన్వయంగా తెలియపరుస్తున్నాం. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అహోబిలంలో టోల్ గేట్ను పూర్తిగా ఎత్తివేస్తామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. అహోబిలం గ్రామ పంచాయతీ అభివృద్ధికి అవసరమైన నిధులను జగన్తో మాట్లాడి మంజూరు చేస్తామని ఆయన హామీనిచ్చారు. స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇప్పటికైనా గుడిపై రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. క్షేత్రస్థల అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కిషోర్ రెడ్డి సూచించారు. అసలు అహోబిలం టాపిక్ ఎందుకు వస్తుంది? డబ్బు చుట్టే మొత్తం జరుగుతుంది. ఈరోజు టెండర్లు ముఖ్యంగా నేను ఒకటే అడుగుతున్నాను. అహోబిలంలో టోల్ గేట్ వసూలు, నువ్వు తిన్నావంటే నువ్వు తిన్నావు. ఏంది ఎండ్ ఆఫ్ ది డే ఎవరిది తింటున్నారు? ఈరోజు ప్రజలకి టోల్ గేట్ ఎందుకు పెట్టాలి? గుడిలో దేవుణ్ణి దర్శించుకోవడానికి రావాలంటే డబ్బు పెట్టి రావాలనా? ఇదేనా మీ సనాతన ధర్మము మీరు పాటించేది? ఈరోజు అహోబిలం గుడికి రావాలంటే 150 రూపాయలు డబ్బులు ఎందుకు కట్టాలి? సరే, మేము ఆ గ్రామ పంచాయతీ టోల్ గేట్ అభివృద్ధి అంటున్నారు. దానికోసమే కదా మీరు టోల్ గేట్లు వసూలు చేసేది. నేను ఒకటి అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే నిధి నుండి ఒక 20 లక్షలు ఇవ్వలేదు అహోబిలానికి? అంత దిక్కుమాలిన ప్రభుత్వం మీది. 25 లక్షలు ఒక ఎంపీ ఫండ్ నుండి తీసి ఆ ఊరు డెవలప్మెంట్కి ఇస్తే ఎందుకు టోల్ గేట్ వసూలు చేయాలి? రేపు మా ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక ఖచ్చితంగా అహోబిలంలో టోల్ గేట్ ఉండదు. ఆ గ్రామ పంచాయతీకి కావాల్సిన నిధి మా ముఖ్యమంత్రి ఆ రోజు మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో ఫస్ట్ మేము ఆ ఊరికి డెవలప్మెంట్కి మేము ఫండ్స్ తెచ్చుకుంటాం. లేదా మా ఎంపీ గారు ఉంటారు, ఎవరైతే గెలుస్తారో మా ఎంపీ గెలుస్తారు, ఆయన దగ్గర అదే 20 లక్షల ఫండ్ మేము ఆ ఊరు డెవలప్మెంట్కి ఇస్తాం. అంతే తప్ప దోచుకోవడానికి ప్రజల్ని చేతనైతే నువ్వు చేయి అఖిలప్రియ. ఇప్పుడు చెప్తున్నా, మొన్న చెప్తుంది వాళ్ళు దోచుకుని వీళ్ళు తెచ్చుకున్నాను. ఈ రోజు నీ చేతిలో అధికారం ఉంది. కేవలం 25 లక్షలు కదా టోల్ గేట్. మీకు ఎంపీ లేరా? మీకు ముఖ్యమంత్రి లేరా? మీకు అధికారం లేదా? 25 లక్షలు డబ్బులు తెప్పిలేవా? నువ్వు అంత చేతగానే ఎమ్మెల్యేనా మీరు? 25 లక్షలు మీ అభివృద్ధికి ఆ ఊరు అభివృద్ధికి ఇవ్వండి, ఇచ్చి టోల్ గేట్ ఎత్తి పడదామండి.
పల్నాడు జిల్లా పెదకూరపాడులో పశువుల దొంగతనాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి వేళలో పశువులను దొంగిలించి వాహనాల్లో తరలిస్తున్న ముఠాపై గ్రామస్తులు తిరగబడ్డారు. అక్రమంగా తరలిస్తున్న పశువుల వాహనాలను అడ్డుకొని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో 2 అశోక్ లేలాండ్ వాహనాలను స్వాధీనం చేసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే గత కొంతకాలంగా ఇటువంటి పశువుల దొంగతనాలు విపరీతంగా జరుగుతున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా అంబర్పేటలో క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. 7వ నెల 7వ తేదీ కావడంతో ప్రత్యేకంగా 77 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పక్కనే ఈ భారీ కటౌట్ పెట్టడంతో అటుగా వెళ్లే వాహనదారులు ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. అంబర్పేట ధోని అభిమానుల సంఘం ఆధ్వర్యంలో గత 5 ఏళ్లుగా ఈ విధంగా భారీ కటౌట్లను ఏర్పాటు చేస్తున్నారు. కేవలం కటౌట్లే కాకుండా ఈ సందర్భంగా బ్లడ్ క్యాంపు, అన్నదానం వంటి పలు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా అభిమానులు చేపట్టారు. జై జై ధోని 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 అన్నట ధోని అన్నట. కర్నూలు జిల్లా ఆస్పరి పోలీస్ స్టేషన్లో తీవ్ర కలకలం రేగింది. పోలీసులు తనను వేధిస్తున్నారంటూ హనుమంతరెడ్డి అనే వ్యక్తి స్టేషన్ లోపలే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సొసైటీ బ్యాంకు ఫోర్జరీ కేసు విచారణ పేరుతో పలుమార్లు పిలిపించి సీఐతో పాటు పోలీసులు తీవ్రంగా వేధించారని బాధితుడు వాపోయాడు. ఈ వేధింపులు తట్టుకోలేక ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వెంటనే పోలీసులు అతడిని స్థానిక ఆసుపత్రికి, ఆపై పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం అదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎప్పుడు తీసిపోయినాడు? ఎప్పుడు తోలుకుపోయినాడు? సిఎస్ఆర్ ఎప్పుడు తీసిపోయినాడు? ఎప్పుడు తోలుకుపోయి మేము ఆ పిల్లోని నిన్నమ్మని ఏం జరిగింది? ఇతికి చెప్పండి. ఆ పాప భార్యనా? ఎవరు తీసుకోవాలి? వైసీపీ పార్టీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా తమకు సంబంధమే లేనట్టుగా దీన్ని మొత్తాన్ని కూడా డైవర్ట్ చేసేటువంటి పరిస్థితుల్లో పడ్డాడు. ఈరోజు మేము అడిగేది ఎన్నికల్లో మాత్రమే కాదు, పరిపాలన వైఫల్యాల నుంచి తప్పించుకోవడానికి కూడా పాపం పవన్ కళ్యాణ్ చంద్రబాబుని బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ బ్రహ్మాండంగా వాడుకుంటున్నాడు, ఎన్నికల్లో వాడుకున్నాడు. ఈరోజు ఏ ఇష్యూ వచ్చినా సరే దాన్ని డైవర్ట్ చేయాలి అంటే చంద్రబాబు మొట్టమొదటిగా పవన్ కళ్యాణ్ వాడుకోవడం, పవన్ కళ్యాణ్ మీద ఉని లేని ఉన్నట్టుగా ప్రచారం చేయించడం, ఆ విషయం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితులు పడ్డాడు. బహుశా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక వ్యవహరిస్తున్నాడో మాకు తెలియదు, కానీ ప్రజలందరూ కూడా అర్థమైంది. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మొన్న చెప్పిన అన్ని విధాలా ఆడుకుంటున్నాడు పవన్ కళ్యాణ్తో అనేటువంటిది స్పష్టమైనటువంటి విషయం. అందుకనే ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి వేశాడు. పవన్ కళ్యాణ్ అడ్డు పెట్టి రాజకీయం నడపాలా, దాన్ని డైవర్ట్ చేయాలని అనుకున్నాడు. ఆ పార్టీకి పారలేదు. చంద్రబాబు నాయుడు ఈరోజు ఇంకొక పార్టీకి వేసి ఆ యూట్యూబర్ రావణ చుట్టూ కూడా ఒక కథ నడిపి ఆయన పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు అనేటువంటి పేరుతో ఈ రావణ్ ఇష్యూని తెర మీదకి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 10 కొద్ది కేసులు పెట్టారు ఆ రావణ్ మీద, అతని మీద పెట్టిన తర్వాత ఒక కోర్టు బెయిల్ ఇస్తే ఇంకో కోర్టు బెయిల్ ఇస్తే పోలీస్ స్టేషన్ అన్నిటి చుట్టూ తిప్పారు. 5 రోజుల వ్యవధిలో 5 పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాడు. మేము అనేక సందర్భాల్లో అడిగింది ఏంటంటే, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వ్యక్తి మీదకి కొంతమంది జనసేన కార్యకర్తలు, అదేవిధంగా జనసేన కార్యకర్తల ముసుగులో కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల సమక్షంలోనే దాడులకు ప్రయత్నించారు. కాబట్టి ఇది శాంతి భద్రతల వైఫల్యం కాదా, చంద్రబాబు వైఫల్యం కాదా అని చెప్పి దాని మీద మేము ప్రశ్నించాం. అదేవిధంగా ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మేము ఈ దాడులు సృష్టించినప్పుడు వాటికి సంబంధించి మాట్లాడలేదు. మేము మాట్లాడేదంతా వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్కడా కూడా ఈ రావణ విషయంలో ఒక్క విషయం కూడా మేము మాట్లాడినటువంటి పరిస్థితి లేదు.
మీరు చేసినవన్నీ గమనిస్తున్నాం. వాటి విషయంలో మేము ఎక్కడా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే మాకు సంబంధం లేనటువంటి విషయం. ఈ ప్రభుత్వం దుశ్చర్యలని ఇదే విధంగా కొనసాగుతున్నాయి కాబట్టి ఆ విషయంలో మేము జోక్యం చేసుకోదలుచుకోలేదు. అయితే ఈరోజు మేము అడిగేది, ఈరోజు ఎక్కడా మాట్లాడకపోయినా అసలు ఈ కేసులేంది, జరిగినటువంటి పరిణామాలు ఏంది, ప్రభుత్వం ఎందుకు ఇలా వ్యవహరిస్తుంది అని మేము గమనిస్తూ ఉన్నాం తప్ప ఎక్కడా కూడా మీరు మాట్లాడినట్టుగా ఈ రావణ్ అనే వ్యక్తిని సమర్థిస్తూ మేము మాట్లాడినటువంటి సందర్భాలు లేవు అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి నేను స్పష్టం చేస్తున్నాను. అయితే మేము అడిగేది ఒకటే, మీరు చేసినటువంటి వాటిలో ఎవరన్నా చట్టవిరుద్ధమైన ఉంటే దానికి సంబంధించినటువంటి కేసులు నమోదు చేయండి, ఇబ్బంది లేదు. దాని ప్రకారం విచారణ చేయించండి, అభ్యంతరం లేదు. కానీ మీరు ఏదైతే ఈరోజు యూఏపీఏ యాక్ట్ కింద కేసు పెట్టారో ఇది సాధారణ రాజకీయ విమర్శకుల మీద పెట్టేటువంటి కేసేనా? దాన్ని మేము అడిగాం తప్ప మేము అడిగేది ఏంది, తీవ్రవాదులో, ఉగ్రవాదులో, దేశ భద్రతకు ముప్పు కలిగించేటువంటి వాళ్ళు వాళ్ళ మీద మీరు కేసులు పెట్టేటువంటి ఆ సెక్షన్లో బనాయించారు కాబట్టి, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు చేస్తున్నటువంటి లాకప్ డెత్లు, మీరు చేస్తున్నటువంటి అనేక విషయాల మీద మేము ఏ విధంగా అయితే స్పందిస్తున్నామో ఆ స్పందించినటువంటి ప్రతిసారి మీరు ఏ విధంగా అయితే దానికి డైవర్షన్ పాలిటిక్స్ మాట్లాడుతున్నారో, సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని గురించి మేము మాట్లాడినప్పుడు మీరు రౌడీ షీటరు అతని గురించి మీరు మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏమనుకున్నారు, రౌడీ షీటర్ అయినా చట్టం ముందు మేము నిలబెట్టాం, న్యాయం ముందు, న్యాయస్థానం ముందు మేము నిలబెట్టాం, మేము విచారణ జరిపించాం, మేము వాళ్ళని చంపేస్తాం, బూడిద కూడా దొరకకుండా మాయం చేస్తాం అన్నట్టుగానే ఈ రోజు మీరు చేసినటువంటి యూఏపీఐ యాక్ట్ ఏదైతే ఉందో ఇది తీసుకొచ్చినటువంటి విధానాన్ని గురించి మాట్లాడితే రావణకు సంబంధం ఉంది, మతానికి సంబంధం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేనిపోయిన అంటకట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఏదైతే ఉందో, దయచేసి నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ఇకనైనా సరే మీరు ఇటువంటి దిగజారుడు నీచ రాజకీయాలు మానుకుంటే మంచిదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి మాకు సంబంధం లేనటువంటి విషయాల్లో మేము అడిగేటువంటిది రాజ్యాంగ వ్యవస్థలు సరిగా పనిచేయనప్పుడు, ఆ రాజ్యాంగ వ్యవస్థలు పనిచేయనటువంటి విషయంలో ప్రతిపక్షంగా మా బాధ్యత ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనైతిక విధానాలను విమర్శించడం అనేటువంటిది మా బాధ్యత. అందులో భాగంగా ప్రభుత్వం ఎక్కడైనా సరే ఒక అనైతిక చర్యలకు పాల్పడితే వాటిని విమర్శిస్తాం తప్ప వాటిని విమర్శించినటువంటి నేపథ్యంలో ఆయనతో ఏదో మాకు సంబంధం ఉన్నట్టు, ఆయనకి మేము మద్దతు ఇచ్చినట్టు, ఆయన మా సపోర్ట్తో చేస్తున్నట్టుగా మీరు మాట్లాడడం ఏదైతే ఉందో సరైనటువంటి పద్ధతి కాదు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే మేము మీకు పదే పదే చెప్పేది, మేము ఎప్పుడూ రావణ్ చేసినటువంటి వ్యాఖ్యల్ని మేము సమర్థించలేదు. మా పార్టీకి రావణ్తో సంబంధం లేదు. కానీ ప్రభుత్వం చట్టాన్ని దుర్వినియోగం చేస్తే, ఒక ఉగ్రవాద సెక్షన్లతో ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తే దానిని మేము ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నించకూడదా మీరు చెప్పండి అని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి మేమేదో చంద్రబాబు రావణ్ మాత్రమే టార్గెట్ చేయడం లేదు. దాని ద్వారా రావణ్ మీద యూపీఏ చట్టం ద్వారా మీరేమనుకుంటున్నారు, కేవలం చంద్రబాబు నాయుడు రావణ్ మీదనే టార్గెట్ చేయడం కాదు. ఈ యూఏపీఏ చట్టం పెట్టడం ద్వారా ప్రతి సోషల్ మీడియాకి సంబంధించి, ప్రతి విమర్శకుడిని సంబంధించి, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలను భయపెట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనకి ఇంతకుముందు 111 పెట్టారు, ఇప్పుడు అదేవిధంగా యూఏపీఏ తీసుకొచ్చి పెడుతున్నారు. అంటే ప్రతిపక్షంలో ఎవరైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే ఇదిగో ఈ రావణకు పట్టినటువంటి గతే మీకు పడుతుందని చెప్పి మీరు ఒక మోడల్గా దీన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దానికోసం ఏ వ్యక్తి అయినా సరే దానికి నియమ నిబంధనలు ఉంటాయి, చట్టం ఉంది, రాజ్యాంగబద్ధంగా వ్యవహరించండి. అంతే తప్ప చట్టాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే వాటిని ప్రశ్నిస్తే మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులతో మాకు సంబంధం అంటగట్టి మా దానికంతా మతం రంగు పులిమి మేమేదో దేవుడికి వ్యతిరేకం ఉన్నట్టుగా మీరేదో దేవుడికి సంబంధించినటువంటి దానిలో ఏ విధంగా ఆయనకి భక్తి ఉందనేటువంటిది అనేక సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ప్రభుత్వం పోలీసు వ్యవస్థని ఈ ప్రమాదకరమైనటువంటి దారిలో నడిపించడం అనేటువంటిది సమాజానికి మంచిది కాదు, సమాజానికి శ్రేయస్సు కాదు. ఇది ఖచ్చితంగా రాజ్యాంగ ఉల్లంఘన. కాబట్టి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే అది తప్పు అని చెప్పడం ప్రతిపక్షంగా మా బాధ్యత. ఆ బాధ్యతనే మేము నిర్వర్తిస్తున్నాం తప్ప మరొకటి కాదు. కాబట్టి రావణతో మా పార్టీకి సంబంధం లేదు అని మేము స్పష్టంగా చెప్తున్నాం. కానీ యూఏపీఏ లాంటి ఉగ్రవాద చట్టాలని రాజకీయంగా మీరు అణిచివేతకు వాడుకోవడం అన్యాయం అనేటువంటి విషయాన్ని మాత్రమే మేము చెప్తున్నాం. ఇది దేశమంతా కూడా ఇదే చెప్పేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎప్పుడైతే మీరు యూఏపీఏ తీసుకొచ్చారో దాని మీద చర్చ మొదలైందో, ఉగ్రవాద చట్టాలు ఇదేంటి అని చెప్పి దేశవ్యాప్తంగా ప్రజలు మిమ్మల్ని చీకొట్టడం మొదలుపెట్టారో వెంటనే మీరు దీన్ని తీసుకొచ్చి మరో డైవర్షన్ మొదలుపెట్టాడు చంద్రబాబు. దాన్ని తీసుకొచ్చి మతం చుట్టూ తిప్పడం మొదలుపెట్టాడు. దానికి సడన్ గా పచ్చ చొక్కాలన్నీ వచ్చేసాయి తెర మీదకి. రోజుకొకరు, ఈ రోజు మన నెల్లూరులో శ్రీధర్ రెడ్డి మాట్లాడినట్టుగా. ఇప్పుడు పాపం ఆయన దేవుని గురించి తప్పుడుగా మాట్లాడాడు రావణు, కాబట్టి వైఎస్ఆర్సీపీ అతను సమర్థిస్తుందని ఒక కొత్త రాగాన్ని తీసుకొచ్చారు. మేము చెప్తున్నది
ఈ రావణ్ అనేటువంటి వాడు ఈరోజు శ్రీధర్ రెడ్డి చూపించినా ఇంకొకటి చూపించినా అభ్యంతరకర వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో ఎప్పుడు జరిగాయి, ఎన్ని సంవత్సరాలు అయింది, దాదాపుగా వీడియోలు ఎప్పుడువి, ఎక్కడ మాట్లాడాడు? నాకు తెలిసినంత వరకు గత ఏడాది లేదా అంతకన్నా ముందు మాట్లాడినటువంటి వీడియోలు తప్ప ఈ మధ్య మాట్లాడినటువంటి వీడియోలు కాదు. అవి ఈ రోజు తీసుకొచ్చి మీరు ఎందుకు చూపిస్తున్నారు? ఈ ఒక్క సంవత్సరం మీరేం గాడిదలు కాశారు? ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు? ఈ రోజే మీకు యూఏపీఏ యాక్ట్ ఎందుకు వచ్చింది? ఏ రోజైతే సాయికృష్ణ లాకప్ డెత్ కేసు వచ్చిందో పవన్ కళ్యాణ్ మీదకి నెట్టారో ఆ పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి డైవర్షన్ తీసుకొచ్చి ఆయన ఏదో రావణ్ విమర్శించాడని చెప్పి తీసుకొచ్చి లాస్ట్ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్లారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఏదో ఒక విధంగా మీరు అనుకున్నప్పుడు టెర్రరైజ్ చేయాలనేటువంటి ఆలోచనతో మేము ఏ చట్టాలైనా నమోదు చేస్తామనేటువంటి దాని మీద మీరు వ్యవహరించారు. కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు అని చెప్పడానికి మేము చెప్పాం. కాబట్టి అసలు ఈ రావణ్ ఎవరు మనిషి, ఎవరికి సంబంధించినటువంటి వాడు? ఒక విధంగా చెప్పాలంటే మీకు సంబంధించినటువంటి వాడు. తెలుగుదేశం పార్టీలో చర్చ జరుగుతుంది, పవన్ కళ్యాణ్ ఎదిరించడానికి మీరు పెంచినటువంటి మొక్క ఈ రావణ్ అని చెప్పి ఒకసారి మీకే చూపిస్తా. ఈ రావణ్ ఆ రోజు నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మా మీద ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద. ఒకసారి మీరే చూడండి. ఇంత ప్రేమ జగన్ అన్నా నీకు ప్రజలంటే అని చెప్పి మా మీద ఒక విమర్శ పెట్టాడు. మరొకటి ఉద్యోగులకు జగన్ అన్న రాడ్లు అని చెప్పి పెట్టాడు. వైఎస్ఆర్సీపీకి అల్జీమర్స్ అని చెప్పి పెట్టాడు. అంటే ఈయన మా మనిషి వీరు చెప్పేదాని ప్రకారం. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వెనక మాస్టర్ ప్లాన్ అని చెప్పి ఒకటి పెట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్లితో నీకొచ్చిన నొప్పేంటి జగన్ అన్న అని చెప్పి పవన్ కళ్యాణ్ సమర్థిస్తా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తా ఒక ట్వీట్ పెట్టాడు. ఆ తర్వాత పాపం మహానేత రాజశేఖర రెడ్డి గారు ఆయన చనిపోయినా కూడా నేను కన్న కళ నా బిడ్డ పాలనలో నెరవేరిన వేళ అని చెప్పి ఆయన్ని కూడా వదిలిపెట్టకుండా దాని మీద ఒక ట్వీట్ పెట్టాడు. దాని మీద రాజశేఖర రెడ్డి గారి మీద చెప్పు బాబు నీ టాలెంట్ ఏంటి అని చెప్పి ఆయన మీద, పాపం కరణం ధర్మశ్రీ మీద రకరకాలైనటువంటి విమర్శలు చేస్తూ ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. చంద్రబాబు ఆయన బాలకృష్ణ సింహం అని చెప్పి చెప్తూ బాలకృష్ణ మీద పెట్టినటువంటి పోస్ట్ ఇది. బాలకృష్ణ పొగుడుతూ బాలకృష్ణ సింహం అని చెప్పి పెట్టినటువంటి పోస్టు. మోడీ గారితో టెలికాన్ఫరెన్స్ అంటే ఎందుకు అనుకున్నాను, ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ ఆయన పెట్టినటువంటి మరొక పోస్టు. జగనన్న గోరుముద్దలో 65% మెతుకులు కేంద్రానికి అంటగా అని చెప్పి దాని గురించి జగనన్న గోరుముద్దల మీద కూడా ఆయన పెట్టినటువంటి ఒక వ్యంగ్యమైనటువంటి పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. అదేవిధంగా ఈరోజు పాపం ఇంకొకటి పెట్టాడు లోకేష్ గురించి లైన్ అది ఇది పెట్టి ఆయన బట్ నాట్ జురాసిక్ పార్క్ అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి లొకేషన్ పొగడతా పెట్టినటువంటి ఈ పోస్టు. ఆయన మళ్ళా ఇంకొకటి పెట్టాడు లోకేష్ని లైవ్ పెట్టినోడు పప్పు అయితే రికార్డెడ్ పెట్టినోడు ఎవరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా లోకేష్ సమర్థుడు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆ తర్వాత ఇంకా ఇది ఈ విషయంలో ఈయన పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది, పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా పెట్టినటువంటి పోస్టర్ అది. అదేవిధంగా ఈ పోస్టర్లు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చేశారని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ మీద ఆ రోజు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ విమర్శిస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. అదేవిధంగా ఆయన సిబిఐని లొకేషన్ నెత్తినేసుకుని వస్తూ వాళ్ళిద్దరిని పొగడతలతో ముంచెత్తూ పెట్టినటువంటి పోస్ట్ ఇది. ఆ తర్వాత రఘురామకృష్ణరాజుతో ఆయన ఇంటర్వ్యూ చేస్తూ పెట్టినటువంటి పోస్ట్ అది. ఆ తర్వాత ఆయన హిందువులు ఎవరో అని పెట్టినటువంటి పోస్ట్ 1 year క్రితం పెట్టినటువంటి అక్కడ ఉంది చూడండి, 1 year ago. ఆ పైన ఉండే పోస్ట్ చూడండి ఎప్పుడు పెట్టాడు చూడండి, 1 year క్రితం పెట్టినటువంటి పోస్ట్. అదేవిధంగా ఆయన హిందూయిజం సెక్యులరిజం మీద అదే దాంట్లో కింద చూడండి 1 year ago. ఇది కూడా కింద కూడా చూడు 1 year. ఈ పోస్ట్ చూడండి 1 year కింద పట్టి పెట్టింది. అది చూడండి 1 year క్రితం పెట్టినటువంటి పోస్ట్ ఉంది. ఈ రోజు తీసుకొచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా రిలీజియస్ ఇంటాలరెన్స్ అని చెప్పి ఇవన్నీ పెట్టినటువంటి పోస్టులని 1 year క్రితం పెట్టినటువంటి పోస్టులు కింద పోస్ట్ చూపించి 1 year క్రితం ఇది కింద 1 year అది అక్కడ ఉంది 1 year అయిన దగ్గర కామెంట్ పెట్టమ్మా. రైట్, ఇవి ఇప్పటివరకు ఉన్న పక్క లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.